ఆంధ్రుల రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు వేగంగా పూర్తవుతున్నాయి. హై సీడ్ కనెక్టివిటీతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 50 నుంచి 60 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రహదారులను రానున్న 100ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి 16కు అనుసంధానంగా ఈ 11, ఈ 13, ఈ 15 రహదారుల నిర్మాణం చేస్తున్నారు. అయితే ఈ రోజు రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా అందుబాటులోకి వచ్చిన 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు వల్ల విజయవాడ నుంచి అమరావతికి కరకట్టపై ప్రయాణ దూరం తగ్గిందన్నారు. కరకట్టపైకి వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెలాఖరి వరకు బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించామని వెల్లడించారు. మరో ఏడాది వ్యవధిలో ప్రధాన రోడ్డు పనులన్నీ నిర్మాణమవుతాయన్నారు. ప్రస్తుతం ట్రంక్ రోడ్డు నిర్మాణాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.